హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తిస్ డైరీ. ఎలా ఉన్నారు అందరూ? ఇది వచ్చేసి వీకెండ్ వ్లాగు. సాటర్డే టెంపుల్కి వెళ్దాము అని చెప్పేసి స్టార్ట్ అయ్యామన్నమాట. యాక్చువల్గా ఇక్కడ చెన్నైలో ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ అనమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్, మత్స్యనారాయణ టెంపుల్ అంటారు. ఈసీఆర్లో ఉంటుంది చెన్నైలో. ఇక్కడ యాక్చువల్గా వచ్చేసి తిరుమల శనివారాలని చేస్తారండి. మన సైడ్ కార్తీక మాసం శివుడికి ఎలా అయితే చేస్తామో ఇక్కడ తిరుమల శనివారాలని చేస్తారు. యాక్చువల్గా ఇప్పుడు ఈ టైంలో తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా, అలానే ఇక్కడ వీళ్ళేంటంటే శనివారాలు చాలా బాగా చేస్తారనమాట ఆ వెంకటేశ్వర స్వామికి. అందుకే ఇంత రష్ ఉన్నారనమాట ఈ టెంపుల్లో. సరే, ఇక సాటర్డే వెళ్ళొద్దాము అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా ఈ టెంపుల్లో మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ పిల్లర్స్ అనమాట. ఇవి వచ్చేసి 108 పిల్లర్స్ ఉంటాయి. ప్రతి పిల్లర్ మీద అయితే స్టోరీస్ రాసి ఉంటాయి అన్నమాట. ఆయన యొక్క అవతారాల గురించి ఎట్లా ఏంటి అని చెప్పేసి వాటి యొక్క స్టోరీస్ అయితే రాసి ఉంటాయి. చాలా బాగుంటుంది నేచర్ అది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది అయితే ఓన్లీ పిల్లల కోసం మాత్రమే కట్టిన ప్లేస్ అనమాట. ఈ టెంపుల్లోనే ఉంటుంది, పక్కన కట్టి ఉంటారనమాట ఇక్కడ. అంటే పిల్లలు వెళ్ళడానికి ఎలా ఉంటుంది అనమాట. అండ్ వాళ్ళు ధ్యానం చేసుకోవడానికి కూడా ఒక స్పేస్ లాగా కట్టారు. చూస్తున్నారా, అక్కడ పిల్లలు మాత్రమే వెళ్తారు లోపలికి, పెద్దవాళ్ళు మనం బయట ఉండవలసిందే. వాళ్ళు వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తారన్నమాట లోపల. ఇది యాక్చువల్గా నేను ఇక్కడే చూస్తున్నాను పిల్లల కోసం ఇలా స్పెషల్గా కట్టడము అనేది. మరి దాని యొక్క హిస్టరీ ఏంటి అనేది నాకు కూడా తెలియదు. మేబీ వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేయడానికి ఏమన్నా వాళ్ళ కోసం స్పెషల్గా ప్లేస్ కట్టారేమో తెలియదు నాకైతే. చాలా బాగుంటుంది అది కూడా. కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు లోపలికి వెళ్ళి. ఓన్లీ పిల్లలు మాత్రమే వెళ్తారు కదా, ఇంకా అందరూ కలిసి బాగా ఆడుకుంటారనమాట. ఇక టెంపుల్ నుంచి బయటికి వచ్చేస్తే మనకి బీచ్ కనిపిస్తూ ఉంటుంది. పక్కనే ఉంటుంది, టెంపుల్ గోడ ఆనుకునే ఉంటుంది అనమాట మోస్ట్లీ. వ్యూ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. పక్కనే పీస్ఫుల్గా టెంపుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇటు వచ్చేస్తే చల్లటి గాలితోటి సముద్రం ఉంటుందన్నమాట. ఇక చెప్పాను కదా, కిడ్స్ తోటి వచ్చారంటే కనుక చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడైనా చెన్నై వస్తే కనుక ఈ ప్లేస్ని మిస్ చేయకండి, విష్ లిస్ట్లో పెట్టుకోండి. బాగుంటుంది ఈ ప్లేస్ అయితే కనుక. ఇక చూసారా, వీకెండ్ అవడంతో చాలామంది జనాలు వచ్చేసారు. మేము కూడా కాసేపు బీచ్లో ఉన్నాము. యాక్చువల్గా ఇక్కడ నేను దేనికోసం వెయిట్ చేస్తున్నాను అంటే సముద్ర హారతి ఇస్తారు. యాక్చువల్గా నదులకి హారతి ఇస్తూ ఉంటారు కదా, మనం అది వింటూనే ఉంటాం, నదులకి హారతి ఇస్తూ ఉంటారు కదా. బట్ ఇక్కడ ఏంటంటే సముద్ర హారతి ఇస్తారు. సముద్ర హారతి అనేది ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ అనమాట. మెయిన్గా దానికోసం కూడా చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు. ఇదిగోండి అక్కడ గోడ కనిపిస్తుంది కదా, టెంపుల్ గోడ. ఇక్కడ వచ్చేసి బీచ్ అనమాట. బాగుంటుంది ప్లేస్, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ సముద్ర హారతిని చూడడానికి చాలామంది వస్తారని చెప్పాను కదా. బట్ ఆ రోజు అయితే సముద్ర హారతి ఇవ్వడం అనేది కొంచెం లేట్ అయింది. అండ్ క్లైమేట్ కూడా బాగా చేంజ్ అయిపోయింది అనమాట. ఇక ఏం చేస్తాం చెప్పండి, క్లైమేట్ చేంజ్ అయిందని చెప్పేసి ఇక మేము కూడా కాసేపు బీచ్లో ఉండేసి ఇంకా వెంటనే ఇంటికైతే రిటర్న్ అయిపోదాం అనుకున్నాము. ఇక ఎలాగో వచ్చాం కదా, కాసేపు ఎంజాయ్ చేసి వెళ్దాము అని చెప్పేసి నేనైతే వాటర్లో దిగుదామని చూస్తున్నాను. బట్ మళ్ళీ బట్టలు తడిచిపోతే ఇంటికి వెళ్ళడం కష్టం కదా అని చెప్పేసి జస్ట్ చూస్తూ ఉన్నాను అనమాట. ఎప్పుడైనా చెన్నై నుంచి వచ్చేలోపు అయితే మంచిగా బీచ్లో వాటర్లో దిగేసి ఆడుకోవాలి. ఎందుకంటే మాకు దగ్గర ఉన్న బీచ్ అయితే బాపట్ల బీచ్ అనమాట. అటు వెళ్ళినప్పుడైతే పెద్ద పెద్ద అలలు వస్తూ ఉంటాయి. బట్ వెళ్ళడానికి భయం వేస్తూ ఉంటుంది. ఇక్కడైతే అంత పెద్ద అలలేమి రావు. మీరు వీడియోలో కనుక అబ్జర్వ్ చేస్తే నార్మల్గానే వస్తాయి ఇక్కడ అలలన్నీ కూడాను. ఇక్కడ మేము ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా అలలు అంత పెద్ద భయంకరంగా ఏమీ రావు. ఏ బీచ్కి వెళ్ళినా కూడా నార్మల్గానే వస్తాయి. కిడ్స్ కూడా వెళ్ళి ఆడుకునే అంతలాగే ఉంటుందన్నమాట. బాగుంటుంది ఇక్కడ. ఇక కాసేపు అయితే నేను వాటర్లో అయితే ఆడుకున్నాను అనమాట. ఇక క్లైమేట్ కూడా బాగా చేంజ్ అయిపోయింది, క్లౌడీగా మారిపోయింది అనమాట. కంప్లీట్గా సడన్గా చేంజ్ అయిపోయింది క్లైమేట్ అంతాను. మేము వచ్చేటప్పుడు అయితే నార్మల్గానే ఉంది, బట్ వచ్చి రాగానే అయితే సడన్ చేంజ్ అయితే వచ్చేసింది. ఇక రిటర్న్ అయిపోదాము అని చెప్పి అయితే స్టార్ట్ అయ్యాము. మీలో బీచెస్ అంటే ఎంతమందికి ఇష్టం? చాలామంది బీచ్కి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. బట్ బీచెస్ అనేవి అన్ని ఏరియాస్లో అవైలబుల్ ఉండవు కదా. చాలామంది పర్టికులర్గా బీచ్కి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటారు కదా. చాలా వాటర్లో తడవడం అంటే చాలామందికి ఇష్టం కూడాను. ఇక్కడ చూసారంటే సముద్ర హారతి అయితే ఇలా ఇస్తారన్నమాట. ఇక రిటర్న్ అయ్యేటప్పుడు చూసారా ఫుడ్ అయితే ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారో. చాలా స్టాల్స్ అయితే ఉంటాయి ఫుడ్ తినడానికి. ఇక రిటర్న్లో అయితే మేము మాల్కి వెళ్దాము. మాల్కి వెళ్ళి ఏదైనా ఫుడ్ తిందాము అని చెప్పేసి అనుకున్నాము. ఇక డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసి ఇంటికి వెళ్ళిపోదాము, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏం తింటాంలే అని చెప్పేసి మాల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే ఫెస్టివల్కి సంబంధించి డెకరేషన్ అయితే జరుగుతుంది. ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు, బట్ సగం అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకా ఫెస్టివల్కి టైం ఉంది కదా. ఇదైతే ఫెస్టివల్కి ముందు వెళ్ళినటువంటి వీడియో అనమాట.
ఇక పిజ్జా హట్‌కి అయితే వెళ్ళాము. కూపన్స్ ఉన్నాయి. బట్ అవి ఎక్స్‌పైర్ అయిపోయేలోపు యూజ్ చేసుకుందాము అని చెప్పేసి అయితే పిజ్జా హట్‌కి వెళ్ళాము. ఇక ఫుడ్ అయితే పార్సిల్ చేపించుకొని ఇంటికైతే వచ్చేసాము. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై. థాంక్ యూ ఫర్ వాచింగ్.